ఈ వీడియోలో మనం వరంగల్ వేయి స్తంభాల గుడి గురించి అయితే చూద్దాము. అలాగే అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్, భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్ అండ్ వేయి స్తంభాల గుడి ఈ రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తాం. నేను చెప్పాను కదా, 1 డేలో మేము 3 ప్లేసులు విజిట్ చేసాము. యాదగిరిగుట్ట, వరంగల్ అండ్ స్వర్ణగిరి అని. సో యాదగిరిగుట్ట నుండి ఫస్ట్ వరంగల్ వెళ్ళాం మేము. రిటర్న్లో స్వర్ణగిరి చూసుకున్నాం. సో ఇవన్నీ కూడా చూపిస్తాం. వెళ్ళేటప్పుడు ట్రైన్ వెళ్తుందనమాట. సో నేనైతే కార్ దిగేసి వీడియో తీసుకుంటున్నాను. గూడ్స్ ట్రైన్ అనమాట. సో అక్కడ అరౌండ్ ఒక 15 మినిట్స్ పోయింది. సో మనం ఏదైనా ఒక ప్లేస్కి ప్లాన్ చేసుకున్నప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన టైంని బట్టే మనం వెళ్ళే ప్రయాణం కూడా స్పీడ్గా అయిపోద్ది అనమాట. సో మాకైతే 1 డేలో 3 డేస్ ట్రిప్ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీగా జరిగింది. సో లాంగ్ వీకెండ్ అయ్యి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లాన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఫుడ్ ఏం తినలేదు. ఈలోగా మధ్యలో ఆగి కూల్ డ్రింక్స్ అని, వాటర్ బాటిల్ అని అవి తీసుకుంటున్నాము. సో మేము వెళ్ళే ప్రయాణం మొత్తం కూడా బ్రేక్లు ఇస్తూ కొంచెం అలా వెళ్తున్నాం అనమాట. సో యాదగిరిగుట్టలో దర్శనం అయ్యేటప్పటికి చాలా బాగా అనిపించింది. మీకు యాదగిరిగుట్ట ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. అలానే స్వర్ణగిరి కూడా దాని రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా చూడండి. మనం డైరెక్ట్గా వరంగల్లో వేయి స్తంభాల గుడి అంటే మ్యాప్స్ని బట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. దట్టు వేయి స్తంభాల గుడి నేను ఎక్కడైనా లోపలికి అలాగ కొండలపైన అలా ఉంటాయి అనుకున్నాను, బట్ కాదు, వరంగల్ మంచి సెంటర్లోనే ఉంటుంది. చూసినప్పటి నుండి కూడా నాకు ఒక చిన్న కోరిక అనమాట, వేయి స్తంభాల గుడి చూడాలి. దట్టు అందులో ఒక స్తంభం పైకి వేలాడుతుంది అంటారు, ఎలా బ్యాలెన్స్ అవుతుంది. చిన్నప్పుడు స్కూల్లో లెసన్స్ చదువుకున్నప్పుడు కూడా అందులోకి వర్షం వచ్చే టైంలో బాగుంటుంది అని వర్షం మూవీలో చూసాం కదా, ఒక పెద్ద నంది ఉంటుంది అని, ఆ క్లౌడీగా ఉంటుంది అని. సో అవన్నీ కూడా నాకు ఎప్పటి నుంచో బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడైనా వేయి స్తంభాల గుడికి వెళ్ళాలి, వరంగల్ చూడాలి అని. ఫైనల్గా డే వచ్చేసింది అనిపించింది. ఎలా అయితే వేయి స్తంభాలు కూడా అయితే చూశాను. బయట నుంచి చూస్తే ఆ కట్టడం అసలు ఎంత బాగుంది అంటే, మహారాష్ట్రలో ఉంటాయి కదా అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆ టైప్ ఆఫ్ నిర్మాణం అని అయితే నాకు అనిపించింది. వేయి స్తంభాల గుడి మన తెలంగాణలోనే ఉంది. ఆబ్వియస్లీ వరంగల్ అంటే తెలంగాణలోకే వస్తుంది కదా. ఇంకా దీని హిస్టరీ తెలుసుకుందాము అంటే, ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు ఆదేశాల మేరకు నిర్మించబడింది. కాకతీయులు రాజవంశంలో ఉన్నప్పుడు, హయాంలో ఉన్నప్పుడు వరంగల్ రాజధానిగా అభివృద్ధి చెందిందంట. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎలాగో అప్పుడు వరంగల్ అలా అనమాట. నేను లోపల శివుడి గుడిలో దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వీడియో తీయకూడదని చెప్పి తీయలేదు, కానీ శివలింగం ఉంది. నాకు స్వయంగా శివలింగాన్ని చూసినట్టు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. మొత్తం చాలా అంటే చాలా బాగున్నారు దేవుడు అక్కడ. ఇదిగోండి వెళ్తున్నాను నేను లోపలికి. ఇంకా నెక్స్ట్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, అందుకే నేను అసలు తీయలేకపోయాను. ఇంకా నంది దగ్గరికి వచ్చిన తర్వాత ముందులో అంటే నంది చుట్టూ కూడా నార్మల్గా అది కట్టేవారు కాదు, బట్ ఇప్పుడు అందరూ వచ్చి ఫొటోస్ దిగడం, దానికి కొంచెం లైట్గా డ్యామేజ్ అవడం అవుతుంది. సో అందుకే అందరూ వచ్చేయకుండా చుట్టూ కట్టారనమాట. సో అదైతే బాగుందనిపించింది. చుట్టూ ఒక్కొక్కటి నేను అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నాను. ఎక్కడైనా నాకు స్తంభం దొరుకుతుందేమో, వేలాడే స్తంభం అని చూస్తున్నాను అనమాట. నాకు దొరకలేదు, బట్ మిగిలినవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నాను. మెయిన్గా చెప్పాలి అంటే వేయి స్తంభాల గుడి అని పిలిచినప్పటికీ కూడా ఈ గుడిలో ఎగ్జాక్ట్గా 1000 పిల్లర్స్ లేవంట, బట్ ఎక్కువగా ఉన్నందువల్ల స్తంభాలపై చెక్కిన ఆకృతులు కానీ శిల్పాలు కానీ చాలా అందంగా ఉంటాయి. ఇంకా మెయిన్గా ఏంటి అంటే శివుడి గుడి మెయిన్ ప్రధాన దేవుడు ఇక్కడ. నెక్స్ట్ విష్ణు దేవాలయం, సూర్య దేవాలయము, దీనిలో 3 ప్రధాన ఆలయాలు ఉంటాయన్నమాట. మెయిన్ విశేషాలు ఏంటి అంటే నంది మండపం. ఇప్పుడు నంది ఉంది కదా, చెప్పాను కదా మీకు చాలా ఫేమస్ అని. గుడిలో ఉన్న నంది విగ్రహం ఒకే రాతితో చెక్కబడిందంట. అంటే డిఫరెంట్గా కాదు, ఒకే పెద్ద రాతి నుండి చెక్కబడ్డ నంది అనమాట అది. ఇది చాలా అందంగా ఉంటుంది, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. దీని శివలింగానికి ఎదురుగా ఉంటుంది. ఆబ్వియస్లీ మనకు నంది ఎప్పుడు కూడా శివలింగం ఎదురుగానే ఉంటుంది కదా. ఇక్కడ మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, గుడిలో ఉన్న స్తంభాలన్నీ కూడా శిల్పాలు కాకతీయుల నైపుణ్యానికి చిహ్నం అని చెప్పుకున్నాం కదా.
ప్రతి ఒక్క స్తంభం కూడా వేరు వేరు ఆకృతుల్లో చెక్కబడింది. అంటే అన్నీ కూడా ఒకేలా ఉండవన్నమాట. అందులో పుష్పాలు కానీ, జంతువులు కానీ, పురాణ గాథలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కాకతీయుల యొక్క నైపుణ్యానికి చిహ్నమనే చెప్పొచ్చు. మా గుడి దగ్గర అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను గుడి చుట్టూ తిరిగి తెగ వీడియోలు తీసేసుకుంటున్నాను నేను మా చెల్లి. ఇంక మొత్తం అక్కడ అంతా చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేబీ కొంచెం వర్షం పడుతూ మబ్బుగా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. అప్పటికి మబ్బుగానే ఉంది, బట్ ఎండ కొంచెం అలా అలా వస్తుందన్నమాట. సో అందుకే ఎగ్జాక్ట్గా అనేది కూల్గా ఉంటే వెదర్ ఇంకా బాగుండు అనిపించింది. ఇంకా టెంపుల్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసాం. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది వరంగల్లో. అసలు ఇంత దూరం వచ్చి అమ్మవారి టెంపుల్కి వెళ్ళకుండా ఎలా అన్నారు చాలామంది. అక్కడికి అమ్మవారి టెంపుల్కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. అమ్మవారి గుడిలో పార్కింగ్ ఏరియానే చాలా పెద్దది ఉంది. అసలు చాలా ఫేమస్ అమ్మవారు అయితే. అక్కడ గుడి లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాం. భద్రకాళి అమ్మవారి గుడి అయితే వరంగల్లోనే ఫేమస్ టెంపుల్లో ఒకటి. 1000 స్తంభాల గుడి తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్ అనే చెప్పొచ్చు. ఇంక ఈ ఆలయం అయితే 625 ఏడీలో చాళుక్య రాజులు పులకేసిని నిర్మించారనమాట. అండ్ కాకతీయుల రాజులు ఈ ఆలయాన్ని తమ కులదేవతగా భావిస్తారు భద్రకాళి అమ్మవారిని. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అమ్మవారి విగ్రహానికి కూడా చేతులు మొత్తం 8 చేతులు ఆయుధాలను పట్టుకుని ఉంటారనమాట. అలాగే ఆలయ సమీపంలో భద్రకాళి సరస్సు ఉంటుంది. ఇది కాకతీయ కాలంలో నిర్మించారనమాట. ఆ చెరువు అయితే చాలా పెద్దది, మీకు ఫుల్గా చూపిస్తా. ఇంకా మనం ఎంట్రన్స్లో వెళ్తున్నప్పుడే శివుడు పార్వతి విగ్రహం కానీ, అలానే శ్రీకృష్ణుడు ఫోటో ఉండి చుట్టూ గోవులు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాలు కడుక్కోవడానికి కానీ అన్నీ సపరేట్ ప్లేస్లు. అండ్ అలాగే చెరువు అయితే మాత్రం నేను చాలా పెద్దది అనిపించింది నాకైతే. నేను అన్నాను కదా 1000 స్తంభాల గుడి దగ్గర వర్షం పడితే బాగుంటుంది అని. అది ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర పడిందనమాట. సడన్గా మేము లోపలికి వెళ్ళి మేము వెళ్ళేటప్పటికి 2 అయింది. అప్పటికి ఇంకా గుడి ఓపెన్ కాదనమాట. టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళింది 2కి అలా కాబట్టి అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు టెంపుల్ని. అండ్ అలాగే 5 దాటిన తర్వాత కూడా ఓపెన్ చేస్తా అన్నారు. అప్పటికి మేము రీచ్ అయ్యంగానే లేట్ అయిపోయింది. ఎందుకో ఆ రోజు పూజలు అవి జరుగుతున్నాయి. అమ్మవారిని ఇంకా అలంకరిస్తున్నారనమాట. అందుకే లేట్ అయింది ఓపెన్ చేయడం. ఈలోగా వర్షం కూడా స్టార్ట్ అయింది. అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం రైల్వే స్టేషన్కి వయా ట్రైన్లో వెళ్తే వరంగల్ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్సే ఉంటుంది. ఇంకా అక్కడ నుండి 1000 స్తంభాల గుడికి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మెయిన్గా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో లేదా మేలో అయితే బ్రహ్మోత్సవాలని, ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో శ్రావణ మాస ఉత్సవాలు ఉంటాయి కదా, శాకంబరి ఉత్సవం, శరన్నవరాత్రులు వంటి పండుగలు అయితే ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారు. చూడండి అసలు వ్యూ మొత్తం ఎంత అందంగా ఉందో, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మాకు ఇక్కడే 1000 స్తంభాల గుడి దగ్గర ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేస్తే ఇక్కడ కూడా మేము అలానే అరౌండ్ ఒక 2 అవర్స్ దాకా స్పెండ్ చేసాం. అందుకే మేము ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడే స్వర్ణగిరి చూద్దాం, లైటింగ్లతో టెంపుల్ మొత్తం చూడాలి అని ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా అమ్మవారి గుడికి అప్పటికే 4:30 అలా అవుతుంది, బట్ ఇంకా ఓపెన్ చేయలేదు. అమ్మవారి అలంకరణ జరుగుతుంది, అందుకే చాలామంది బయట వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా ప్రసాదాలు అవి కూడా చాలామంది ఇంటి దగ్గర నుండి కుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి పంచిపెట్టడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. కోతులు అయితే ఉన్నాయి, అసలు బీభత్సంగా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా ఎక్కువ రచ్చ చేసినాయి మేము ఉన్నంతసేపు కూడా. చూడండి అసలు ఎలా ఎగురుతున్నాయో పిల్లల కోతులని, ఇంకా బీభత్సం, ఇంకా అసలు రచ్చ టెంపుల్ దగ్గర అంతా. సో మీరు ఎప్పుడైనా ఇలా లాంగ్ వీకెండ్ కానీ లేకపోతే 1 డేలోనే ఎక్కువ ప్లేస్లు విజిట్ చేయాలనుకున్నా కానీ నేను చూపించిన ప్లేస్లు అయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.